పోర్షన్. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇయర్స్. ఏం కార్యం అంట? ఇక్కడ రాశారు ప్రార్థన, 3వ వచనం 1వ వరుస. ప్రవక్త యొక్క హబక్కుకు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది ఫెలోషిప్, సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇయర్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం యొక్క సంవత్సరం. సహవాసము ఇది చాలా పెద్ద మాట, మనం చాలా తేలిగ్గా వాడుతుంటాం. ఫ్రెండ్షిప్ కూడా సహవాసం అంటాం, సహవాసానికి కూడా ఫ్రెండ్షిప్ అంటాం. ఇంటర్చేంజబుల్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్, మ్యూచువల్ యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. కనుక అది ఇది మనం కలుపుకోవచ్చు, వాడుకోవచ్చు అంటే కుదరదు. ఫెలోషిప్ కెన్ నెవర్ బి ఏ ఫ్రెండ్షిప్ అండ్ ఫ్రెండ్షిప్ కెన్ నెవర్ బి ఏ ఫెలోషిప్. అసలు ఫెలోషిప్ అనే పదం ఎలాగొచ్చింది? కొంతమంది బైబిల్ పండితులు తర్జుమా చేసేటప్పుడు ఈ సహవాసాన్ని మాట ఏం రాయాలో తెలియకుండా అలాగే పాలస్తీనా అంటే ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్ళి ఒక స్థలంలో అలాగా ఉదయం వెళ్ళి కూర్చున్నారంట కొంతమంది పండితులు. కొంతమంది గ్రామంలో వాళ్ళు ఏం చేశారంటే అది మన మాదిరి సాధారణంగా పల్ల ప్రాంతం కాదు, కొండలు, లోయలు, తర్వాత ఇలాగ రకరకాల టోపోగ్రఫీ ఉన్న స్థలం కనుక పల్ల ప్రాంతంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పశువులు, ఆవులు ఇలాంటివన్నీ ఏం చేశారంటే కొండ ప్రాంతానికి మేపటానికి పైకి తోలారు. అక్కడ ఎవళ్ళు ఇంకా మేపటానికి ఒక ప్రత్యేకమైన మనుషులు అవే తోలితే వెళతా ఉంటాయి. ఎప్పుడో తినేసి అక్కడెక్కడో నీళ్ళు తాగితే ఎప్పుడో సాయంకాలం కిందకు వచ్చేవి. అలాగ ప్రతిసారి పైకి తోలితే అవి మేసేసి సాయంకాలం అయినప్పుడు కిందకు వస్తూ ఉంటే కొన్ని బాగా ఫుల్గా తినేసి కిందకి రాలేక మధ్యలో ఆగేవంట కొన్ని పశువులు. ఆగితే కింద వాళ్ళు ఏం చేశారు, మా పశువురాలు సాయంకాలం అయిన తర్వాత చూస్తే రాలేదు, అది అక్కడే నిలబడిపోయింది. ఎందుకంటే ఎక్కువ తినేసింది, అందుకే కిందకి దిగి రాలేదని. అందుకనే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళందరూ ఇక్కడి నుండి బకెట్లు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడే ఉన్న పశువు దగ్గరికి వెళ్ళి దాన్ని పాలు తీసేవాళ్ళు. పాలు తీసి కిందకి వచ్చిన తర్వాత ఆ పాలన్నీ సమిష్టిగా అమ్మేసి వచ్చిన డబ్బుతో సమిష్టిగా కలిసి వాళ్ళు వంటలు చేసుకోవడం, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ లేదా వాళ్ళ అక్కర్లు తీర్చుకునేవాళ్ళు. ఈ దృశ్యమంతా బైబిల్ పండితులు చూసిన తర్వాత దిస్ ఈజ్ ఫెలోషిప్, ఇది సహవాసం. అంటే ఫెలోషిప్ అనే పదము ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ నుండి వచ్చింది. ఫీ అంటే కౌ, ఆవు లేదా పశువు అని అర్థం. లోషిప్ అంటే అర్థం ఏంటంటే సేమ్ మైండ్, సేమ్ ప్రయారిటీ, సేమ్ పోర్షన్, ఒకే మనస్సు, ఒకే ప్రాధాన్యత, ఒకే భాగం. దట్స్ కాల్డ్ ఫెలోషిప్. దాన్నే సహవాసం అని అంటారు. కనుక సమిష్టిగా చేరి వచ్చి సమిష్టిగా పంచుకొని సమిష్టిగా పాలు పొంది కష్టాల్లో సుఖాల్లో తర్వాత భోజనంలో పానములో వారు సమిష్టిగా అలాగే జీవించేవాళ్ళు కనుక దాన్ని తీసుకొని వాళ్ళు బైబిల్ పండితులు ఏం రాశారంటే ఫెలోషిప్ అనే పదం రాశారు. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో భక్సింగ్ గారికి ఇష్టమైన మాట, ప్రేమైన మాట, వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విడిచిటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండరి. ఇప్పుడు మనకి షిప్ పోయింది. ఏ షిప్? ఫెలోషిప్ పోయింది. ఏమొచ్చింది? ఫ్రెండ్షిప్ వచ్చింది. రెండో ఎఫ్తోనే స్టార్ట్ అయితే అంటే కుదరదు. చివరికి వచ్చినా కూడా బాగానే షిప్ ఉంది కదా అంటే కుదరదు. షిప్ ఉంది కానీ ఏ షిప్ ఇది? ఫ్రెండ్షిప్పా ఫెలోషిప్పా? ఫెలోషిప్ ఏం చేస్తుందంటే హ్యావింగ్ సేమ్ మైండ్, సేమ్ ప్రాపర్టీ ఆర్ ప్రయారిటీ అండ్ సేమ్ పోర్షన్. రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇయర్స్. నీ కార్యము సంవత్సరం జరుగుతుండగా నూతన పరచుము. కనుక సహవాసము చాలా ప్రాముఖ్యం. వేరే వారు మనకు చాలా అవసరం. మనము సహవాసం అంటే 2-3 కలిసి ఉండేది. నేను అక్కడే ఉంటాను, మిగతా వాళ్ళు మనం వద్దులే అని అంటానికి లేదు కదా. నేను ఈ మధ్యలో సియాటల్ అమెరికా స్థలానికి వెళ్ళాను. చాలా అందమైన పట్టణాల్లో అదొకటి. అక్కడ వాషింగ్టన్ యూనివర్సిటీ ఫౌండర్ బహుశా వాషింగ్టన్ అయ్యుండొచ్చు. ఆ యూనివర్సిటీ దర్శించిన ఆ యూనివర్సిటీకి మధ్య భాగంలో చాలా ఖాళీ స్థలం ఉంది. మన ఎల్బీ స్టేడియం విజయవాడ ఇక్కడ మాదిరి, లేకపోతే పీడబ్ల్యూ గ్రౌండ్స్ విజయవాడ మాదిరి ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం మధ్యలో అక్కడ ఫౌంటైన్స్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్తంభం కట్టినారు. సరే నేను ఖాళీగా ఉన్నాను కదా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కూర్చొని ఆ స్తంభం ఏంటా అని చూసిన. దానికి ఏం లేదు, కింద ఏం లేదు, ఊరికే స్తంభం మాత్రం ఉంది. పైన ఒక 2 పదాలు రాసినారు. ఇప్పుడు దాకా నేను ప్రపంచంలో ఆ పదాలు ఎక్కడ చూడలేదు, భవిష్యత్తు చూడను అనుకుంటా. ఏం పదాలంటే ఉయ్, ఇంగ్లీష్లో గ్రేటర్ దాన్ ఏసి మీ అని రాశారు. ఉయ్ ఈజ్ గ్రేటర్ దాన్ మీ, మీ ఈజ్ లెస్ దాన్ ఉయ్. యు గాట్ మై లాజిక్?
నేను అది చూస్తూ ఉన్నా, ఎందుకు ఇది రాసినారు? ఏదో ఒకటి మామూలుగా మన భారతదేశం సత్యమేవ జైతే అబద్ధం ఆడకూడదు, ధర్మమే పలకవలను, ఇలాంటి పదాలు ఏమైనా రాస్తారు కదా, అలాంటి పదం కూడా వాళ్ళు ఒకటి రాయాలి కదా, ఏదో ఒకటి అని నేను అనుకుంటే అలాంటి పదాలు అక్కడ ఏం లేవు. వీ ఈజ్ గ్రేటర్ దాన్ మీ. సరే, నేను ఆలోచించిన ఒకసారి నాకు ఇది వచ్చింది, సహవాసం. వీ అనేక సందర్భాల్లో భగత్ సింగ్ గారి ద్వారా, ఆయన చెప్పిన వారి ద్వారా మనకు నేర్పించబడేది ఏంటంటే ఫెలోషిప్, వర్కింగ్ టుగెదర్, పార్ట్నర్షిప్, టుగెదర్ వర్కింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు కలిసి పనిచేయట, కలిసి జీవించట, కలిసి వచ్చుట. సో నో మ్యాన్ ఈజ్ గ్రేటర్ దాన్ వీ. ఇంకోసారి చెప్పనా? నో ఇండివిజువల్ ఈజ్ గ్రేటర్ దాన్ వీ, బట్ వీ కెన్ నెవర్ బి స్మాలర్ దాన్ మీ. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు చెప్పిన ఈక్వేషన్ ఇదే. అంటే అర్థం ఏంటి? నేను అందరము కంటే గొప్ప కాలేము, అందరము నేను కంటే తక్కువ ఎప్పుడు కాలేము, అందరము నేను కంటే ఎక్కువే. అంటే కంక్లూజన్ ఏంటంటే ఫెలోషిప్ ఈజ్ గ్రేటర్, ఈజ్ వైటల్, ఈజ్ కీ, ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎ ఇండివిజువల్ పర్సన్. సో మీ ఈజ్ నల్లిఫైడ్ వెన్ ఇట్ కమ్స్ విత్ వీ. మేము అనేది వచ్చినప్పుడు మీ అనేది ఏమైపోతుంది? నల్లిఫై అయిపోతుంది. ఈ సంవత్సరము మన సహవాసం ఎలాగుంది? లార్డ్ రివ్యూ దై వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమాలో నూతన పరచు.